శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని 94వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజున 95వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రామో బహూన్యహాన్యేవం తద్గీతం పరమం శుభం శుశ్రావ మునిభిః సార్ధం పార్థివై సహ వానరై. రాముడు ఈ విధంగా మునులతోటి, రాజులతోటి, వానరులతోటి కలిసి ఆ సంగీతాన్ని, తన గాథనే తను విన్నాడు. ఎవరి ద్వారా? కుశలవుల ద్వారా. తస్మిన్ గీతే తు విజ్ఞాయ సీతాపుత్రౌ కుశీలవౌ తస్యా పరిషదో మధ్యే రాజో రామో వచనమబ్రవీత్ దూతాన్ శుద్ధ సమాచార నాహూయాత్మ మనీషయ. రాముడికి తెలిసిపోయింది వాళ్ళు పలుకుతున్న ఆ రామాయణ గాథను బట్టి వాళ్ళు ఎవరో కాదు, సీతాపుత్రులే అని గ్రహించాడు. పరిశుద్ధమైన నడవడిక గల దూతలను పిలిచి ఆ పరిషత్తు మధ్యలో ఇలా పలికాడు. మద్వదో భృత గచ్చధ్వన్వితో భగవతోంతికే యది శుద్ధ సమాచార యది వా వీతకల్మష కరోత్తిహాత్మనః శుద్ధిం అనుమాన్య మహాముని. మీరు ఇక్కడ నుండి పూజ్యులైన వాల్మీకి దగ్గరికి వెళ్ళండి. నా మాటగా ఇలా చెప్పండి. సీత గనక పరిశుద్ధమైన ప్రవర్తన గలదైతే, పాపరహిత అయితే, పాపం లేనిదైతే, ఆ మహాముని ఆజ్ఞను పొంది ఇక్కడకు వచ్చి తన శుద్ధిని నిరూపించుకోగాక. ఛందం మునేశ్చ విజ్ఞాయ సీతాయాశ్చ మనోగతం ప్రత్యయం దాతు కామాయ తతః శంసతమే లఘు. అలానే వాల్మీకి అభిప్రాయాన్ని, సీత అభిప్రాయాన్ని తెలుసుకొని శీఘ్రంగా వచ్చి నాకు ఏ సంగతి చెప్పండి. స్వః ప్రభాతేతు శపథం మైథిలీ జనకాత్మజ కరోతు పరిషన్మధ్యే శోధనార్థం మమైవ చ. నన్ను నిర్దోషిగా నిరూపించడం కోసం రేపే ప్రాతకాలంలో ఆ సీత ఈ పరిషత్తు మధ్యకు వచ్చి నిరూపించుగాక, నన్ను నిర్దోషిగా నిరూపించుగాక. శ్రుత్వాతు రాఘవశ్చేతద్వచః పరమమద్భుతం దూతా సంప్రయయుర్వాటం యత్ర వై ముని పింగవ. మాట విని దూతలు వాల్మీకి ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. తే ప్రణమ్య మహాత్మానం జలంతం అమిత ప్రభం ఊచుస్తే రామవాక్యాన్ని మృదుని మధురాని చ. అపరిమితమైన ప్రకాశంతో వెలుగొందుతున్న వాల్మీకి మహర్షిని చూచి ఆ దూతలు రాముడు చెప్పిన ఆ మృదుమధురమైన మాటలను చెప్పారు. తేషాం తద్భాషితం శ్రుత్వా రామస్య చ మనోగతం విజ్ఞాయ స మహాతేజ మునిర్వాక్యం అధాబ్రవీత్. మహాతేజస్సుతో వెలుగొందుతున్న మహాముని దూతల మాటలు విని రాముడి యొక్క మనసులోని అభిప్రాయాన్ని గ్రహించి ఇలా అన్నాడు. ఏవం భవతు భద్రం వో యథా వదతి రాఘవః తథా కరిష్యతే సీతా దైవతం హి పతి స్త్రియా. ఏ విధంగా రాముడు చెప్పాడో ఆ విధంగా జరుగుగాక.
స్త్రీకి భర్తే దైవం, ఆయన చెప్పినట్లు వినటమే మంచిది అన్నాడు ఆయన. తథోక్త మునినా సర్వే రాజదూత మహోజసం ప్రత్యేక రాఘవం సర్వం మునివాక్యం బభాషిరే. వెంటనే ముని పలికిన మాటలన్నీ దూతలు వచ్చి రాముడికి చెప్పారు. తత ప్రహృష్ట కాకుత్సా శ్రుత్వా వాక్యం మహాత్మన ఋషిం తత్ర సమేతాంశ రాజ్ఞేశ్వాభ్యభాషత. వాల్మీకి మాటలు విని సంతోషించిన రాముడు అక్కడ ఉన్న ఋషులతోటి, ఆ యజ్ఞానికి వచ్చిన ఋషులతోటి, రాజులతోటి అన్నాడు, భగవంత సశిష్యా వై సానుగాశ్చన రాధిప పశ్యంతు సీతా శపథం యశ్చైవాన్యోపి కాంక్షతే. మీరందరూ కూడా, అంటే రాణి సహజంగా నలుగురు ముందుకు రాదు కదా, అయితే మీరందరూ రావచ్చు, సీత చేసే శపథాన్ని మీరు వినవచ్చు అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మన సర్వేషాం ఋషిముఖ్యానాం సాధువాదో మహానభూత్. ఋషులందరూ కూడాను, రాజులందరూ కూడాను బాగు బాగు అని ప్రశంసించారు రాముణ్ణి. రాజానస్య మహాత్మన ప్రశంస్మ రాఘవం ఉపపన్న నర శ్రేష్ఠ తయేవ భువి భువి నాణ్యత. రాముని మాటలు విని మహాత్ములైన రాజులు కూడా, ఋషులే కాదు రాజులు కూడా, నరశ్రేష్ఠ ఇది నీ వంటి వాడికి తగునయ్యా, ఎవ్వరూ ఇలా చేయలేరు అని పలుకుతూ ప్రశంసించారు. ఏవం వినిశ్చయం కృత్వా స్వభూత ఇది రాఘవ విసర్జయామాస సర్వాంస్తాన్ శత్రుసూదన. శత్రు సంహారకుడైన రాముడు ఇదంతా కూడా రేపే జరుగుతుందని మళ్ళీ ఒకసారి చెప్పి అందరినీ పంపివేశాడు. ఇది సంప్రవిచార్య రాజసింహ శోభూతే శపథస్య నిశ్చయం విససర్జ మునీన్ రూపాంశ సర్వాన్ సమహాత్మా మహతో మహానుభావ. మహాత్ముడు, మహానుభావుడు, మహారాజు అయిన రాముడు శపథం మర్నాడు జరుగుతుంది అని నిర్ణయం చేసి మునుల్ని, రాజుల్ని అందరినీ కూడా పంపివేశాడు. చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే పంచనవతితమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తమ ఆది కావ్యం శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 95వ సర్గ. రేపు మనం 96వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.